బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో భీకర యుద్ధం జరుగుతుందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. ఇంతవరకు యుద్ధం ఒక లెక్కలో ఉంటే ఇప్పుడు ఇంకొక టర్న్ తీసుకోబోతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఈ నేపథ్యంలోనే another బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ వార్ కి సంబంధించి మిడిల్ ఈస్ట్ లో భీకర యుద్ధం జరుగుతుంది. అమెరికా వర్సెస్ హూతీలుగా మారింది వ్యవహారం. రెడ్ సీలో మళ్ళీ హూతీల బీభత్సం అక్కడ జరిగింది. బాబెల్ మందేబ్లో కార్గో నౌకపై హౌతీల దాడి జరిగింది. టిహామా కార్గో షిప్ పై హూతీల మిసైల్స్ అటాక్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనలో 6 మృతి చెందారు, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 6లో 3 పాకిస్తానీలుగా గుర్తించారు. నౌకలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నారు హూతీలు. జూలైలో హూతీల దాడులతో 2 కమర్షియల్ నౌకలు బ్లాస్ట్ అయ్యాయి. గత దాడుల్లోనూ 4 నావికులు మృతి చెందారు. సౌదీ పోర్టులకు వెళ్లి ట్యాంకర్లపై దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ అవుతున్నాయి హూతీల నుంచి. హూతీల దాడికి ప్రతీకారంగా అమెరికా ప్రతి దాడులకు పాల్పడుతుంది. బాబెల్ మందేబ్ అక్కడ మిసైల్స్ డ్రోన్లను మోహరించిన సందర్భం. ఇరాన్కు వెళ్తున్న వెలానోవా నౌకపై అటాక్కి పాల్పడిన క్రమం. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా మిసైల్ దాడులు జరుగుతూ ఉన్నాయి. హూతీల దాడిలో రెడ్ సీలో మళ్లీ భయాందోళన నెలకొన్నాయి. రెడ్ సీలో వాణిజ్య నౌకలపై పెరుగుతోంది ముప్పు. ప్రపంచ వాణిజ్యానికి కీలక జలమార్గం బాబెల్ మందేబ్. ఎందుకంత కీలకమైన మార్గం? ఏం జరిగే అవకాశం ఉంది ఇక్కడ జరిగే ప్రమాదంతో? ఏం జరగచ్చు? డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. రైట్, ఇటు వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. బాబెల్ మందేబ్ స్ట్రైట్లోని నౌకలపై హూతీలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడిలో 3 నావికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి యెమెన్ చెప్పుకొచ్చింది. దీంట్లో పాకిస్తానీలు ఉన్నారు, ఇండోనేషియాకు చెందిన వాళ్ళు ఉన్నట్టు ప్రస్తుతం యెమెన్ చెప్పుకొచ్చింది. గల్లంతైన వాళ్ళ డీటెయిల్స్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే టాంజానియా జెండా కలిగిన కార్గో నౌక ఒమన్ నుంచి జిబోటీకి ప్రయాణిస్తూ ఉంది. ఈ టైంలో అటాక్ జరిగిందని చెప్పుకొస్తూ ఉన్నారు అధికారులు. అయితే హూతీస్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. చమురు రవాణాలో బాబెల్ మందేబ్ చాలా కీలకమైంది. యెమెన్కి జిబోటీకి మధ్యలో ఉంటుంది. రెడ్ సీ అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతం అది. అంటే రెడ్ సీకి అరేబియా సముద్రానికి కనెక్టివిటీ పాయింట్ అది. సూయజ్ కాలువ, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇది అంత కీలకం, ఇక్కడ దాడి జరిగితే ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మ్యారిటైమ్ చెక్ పాయింట్ బాబెల్ మందేబ్ అనేది. యెమెన్కు వెస్ట్ సైడ్ ఉంటుంది. ఆఫ్రికాలోని జిబోటీ, ఎరిత్రియా మధ్య ఉండి రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఇండియన్ ఓషన్ కలుపుతుందన్నమాట ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే సూయజ్ కెనాల్కి దక్షిణ ద్వారం ఇదే. అండ్ 2023లోనే ఈ బాబెల్ మందేబ్ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇఫ్ పాసిబుల్ బాబెల్ మందేబ్ మ్యాప్ ఒకసారి ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ బాబెల్ మందేబ్ ఒక్కసారి ఆ మ్యాప్ ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంత కీలకం అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తర్వాత బాబెల్ మందేబ్ కూడా చాలా కీలకమైన ప్రాంతం. ఎందుకు కీలకం అంటే 2023లోనే ఇక్కడ ఈ మార్గం నుంచి 9.3 మిలియన్ బ్యారెల్స్ ఒక్క రోజులో 9.3 మిలియన్ బ్యారెల్స్ ఒక రోజుకి 9.3 మిలియన్ బ్యారెల్ల చమురు దీని నుంచి వెళ్ళింది. అండ్ ఎల్ఎన్జీ కూడా, అంటే సెక్యూరిటీ థ్రెట్స్ లేకపోతే ఇష్యూస్ కారణంగా 2024 లోపు దాదాపు 0కు పడిపోయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ అంటే ఆఫ్రికా చుట్టూ అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్, అది మళ్ళీ పెద్ద కథ అవుతుంది. సో మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు గుర్తుందా, సూయజ్ కెనాల్లో ఒక వెషల్ స్ట్రక్ అయిపోతే ప్రపంచం అంతా అల్లకల్లలో అయిపోయింది. వారం రోజుల వ్యవధిలోని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సంపదకు కాస్త అడ్డంకిగా మారిపోయి నష్టం వాటినింది. సో అటువంటి కీలకమైన ప్రాంతం ఇది. ఎందుకంటే ఏషియా నుంచి ఇండియన్ ఓషన్, బాబెల్ మందేబ్, రెడ్ సీ, సూయజ్ కెనాల్, మెడిటరేనియన్ సీ, యూరప్ ఇలా ఉంటుంది ఏషియా నుంచి. అంత కీలకమైన మార్గం. అందుకే బాబెల్ మందేబ్ మూసుకుపోతే సూయజ్ కెనాల్ ఉన్న దాని ప్రయోజనం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక్కడ హూతీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
2023 చివరి నుంచి యెమెన్లోని హూతీ మూవ్మెంట్ కమర్షియల్ షిప్స్పై అటాక్స్ చేయడం స్టార్ట్ చేయడంతో అనేకమైన షిప్పింగ్ కంపెనీస్ బాబెల్ మందబ్ని తప్పించుకొని ఆఫ్రికా నుంచి అంటే కింద నుంచి రావాల్సి ఉంటుంది. అంటే ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన దానికి 20,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన దానికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంత డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే హూతీలు ప్రపంచ వాణిజ్యాన్ని పూర్తిగా ఆపే సామర్థ్యం లేకపోయినా ప్రపంచంలోని అత్యంత కీలకమైన షిప్పింగ్ కారిడార్ను ప్రమాదకరంగా మార్చే సామర్థ్యం ఉంది. అదే కీలకమైంది. హార్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మందేబ్ రెండు ఒకేసారి సంక్షోభంలోకి వచ్చాయనుకోండి, ప్రభావం అది పెనుముప్పంతే. పెర్షియన్ గల్ఫ్ బయటకు వచ్చే ప్రధాన చోక్ పాయింట్ హార్మూజ్ అనేది. రెడ్ సీ లేకపోతే సూయజ్ కెనాల్ నుంచి యూరోప్ ఏషియా షిప్పింగ్కు ప్రధానమైన చోక్ పాయింట్ బాబెల్ మందేబ్. సో 2026 ఆగస్టు 11 అంటే నిన్న బాబెల్ మందేబ్లోని హూతీ అటాక్, ఈజిప్షియన్ కార్గో షిప్పై దాడి, దీంట్లో 4 క్రూ మెంబర్స్ మరణించారని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, అదిగోండి మీకు సన్నగా చోక్ పాయింట్ కనిపిస్తుంది కదా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని చెప్పి. ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఇటువైపు కనెక్ట్ చేస్తే ఇదంతా కూడా అరేబియా సముద్రం, మన హిందూ మహాసముద్రం ఏరియా అదంతా కూడా, అది రెడ్ సీ. సో ఇక్కడ ఉంటుంది ఆ చోక్ పాయింట్. అది దీని నుంచి కీలకమైన మార్గం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోతే ఒక ప్రమాదం అయితే, ఈ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మందేబ్ కూడా క్లోజ్ అయిపోతే కనుక ప్రమాదం ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతాయి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరుగుతాయి, ఫ్యూయల్ కన్సంప్షన్ పెరిగిపోతుంది, ఇంపోర్టెడ్ గూడ్స్ ధరలు పెరిగిపోతాయి. అండ్ మీరు చూస్తే అదిగోండి, మీరు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అదిగో ఎమెన్ అక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటారు హూతీస్. ఆ హూతీస్ ఏం చేస్తారంటే అటాక్ పాల్పడుతుంటారు. సో ఈ మ్యాప్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఆ పీక్ మధ్యలో ఒక ఒక టైట్ పీక్ పాయింట్లో కనిపిస్తుంది కదా, చాలా సన్నటి రహదారి అనకూడదు ఎందుకంటే జలమార్గం కాబట్టి అది. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఆ నీటి మార్గం ద్వారా అలా పైకి వెళ్తే ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటుంది, యూరోప్ నుంచి కనెక్ట్ చేస్తుంది. సో ఒకవేళ కనుక ఇక్కడ ప్రమాదం తలెత్తితే యూరోప్కి ఏషియాకి హెల్దీ రిలేషన్స్ కాస్త డ్యామేజ్ అవ్వచ్చు. ఇన్ మీన్స్ ఆఫ్ ఛార్జెస్ పెరుగుతాయి, జలమార్గం క్లోజ్ అయిపోతుంది. ఇది షార్ట్ కట్ అండి. అంటే ఏం లేదు, నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన ముక్కు ఏదంటే ఇదిగోండి ఇలా చూపిస్తాం కదా, ఇలా చూపించడానికి చుట్టూ తిరిగి చూపించడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో చాలా దగ్గరగా వచ్చే పాయింట్ చోక్ పాయింట్ కింద మాట్లాడుతూ ఉంటారు. సో అటువంటి ఇక్కడ చోటు దాడి జరిగింది. ప్రస్తుతం ఇదే ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆ ప్రమాదం నుంచి ఇంకా ప్రపంచం బయటపడలేదు పూర్తి స్థాయిలో, ఇంకా వణికిపోతూ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ప్రమాదం, అందులో హూతీలు అటాక్కి పాల్పడుతున్నా అమెరికా కూడా తన బలగాలను అక్కడ మోహరించడం, ఒక టెన్షన్ సిచ్యువేషన్ అక్కడ బిల్డప్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది మనకి ఎందుకు 2026 ఫస్ట్ క్వార్టర్లో ప్రపంచ ఎనర్జీ సప్లైకి ఎంత కీలకమైన చోక్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఏకంగా 5.4 మిలియన్ బ్యారెల్ ఒక రోజుకి సరఫరా అయ్యింది. అందులో క్రూడ్ ప్లస్ కండెన్సేట్ అంటూ ఉంటాం కదా, అంటే మిడిల్ ఈస్ట్ ఆయిల్ ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటే రోజుకి 3.2 మిలియన్ బ్యారెల్స్. పెట్రోలియం ప్రొడక్ట్స్, డీజిల్ కావచ్చు, జెట్ ఫ్యూల్ కావచ్చు, లేకపోతే మిగిలిన రిఫైన్డ్ ప్రొడక్ట్స్ రోజుకి 2.2 మిలియన్ బ్యారెల్స్ ఈ చోక్ పాయింట్ నుంచి వస్తూ ఉన్నాయి. అండ్ ఎల్ఎన్జీ 2026 ఫస్ట్ క్వార్టర్లో 2.9 బిలియన్ క్యూబిక్ ఫీట్ రోజుకి. ఎల్ఎన్జీ ట్రేడ్కి ఇది కీలకమైన మార్గం. అండ్ సూయజ్ కెనాల్ నుంచి ప్రపంచ సీబాన్ ట్రేడ్ అంటూ ఉంటారు కదా, అరౌండ్ 10% ఉంటుంది. బాబెల్ మందేబ్ దెబ్బతింటే సూయజ్ రూట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సూయజ్ ద్వారా కంటైనర్ ట్రేడ్ జరుగుతుంటుంది, 22%. ఇది ఏషియా యూరోప్ కంటైనర్ ట్రేడ్కు చాలా కీలకమైన ప్రదేశం ఇది. అండ్ 2023లో సూయిజ్ నుంచి కంటైనర్ ట్రేడ్ 22% అంటే అర్థం చేసుకోవచ్చు రెడ్ సీ రూట్కు ఉన్న జనరల్ ఇంపార్టెన్స్. అండ్ 2024 గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ సూయిజ్ కంటైనర్ టనేజ్ గురించి మాట్లాడుకుంటే 82% పడిపోయింది. బికాస్ రెడ్ సీ అటాక్స్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇది. దీంతోపాటు కొన్ని డేటా ప్రకారం బాబెల్ మందేబ్లో ఆయిల్ ఫ్లోస్ 2025 ఫస్ట్ క్వార్టర్లో 3.7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఉంటే 2026కి
2026 ఫస్ట్ క్వార్టర్లో గుర్తుపెట్టుకోండి 5.4 మిలియన్ బ్యారెళ్లు రోజుకి పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గం ద్వారా రోజుకి 540 కోట్ల లీటర్లకు పైగా ఆయిల్ ఈక్వివాలెంట్ వాల్యూమ్ కదులుతోంది అనేది. ఏషియా, ఇండియన్ ఓషన్, బాబ్ అండ్ మందేబ్, రెడ్ సీ, సూయిజ్, మెడిటరేనియన్, యూరోప్, ఇది కనెక్టివిటీని మాట్లాడుకుంటే అంటే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఏషియా యూరోప్ మ్యారిటైమ్ కారిడార్లో ఇది ఒకటి. ఇంకొన్ని డేటా ప్రకారం చూసుకుంటే జనరల్ సిచ్యువేషన్స్లో సూయిజ్ కెనాల్ ప్రపంచ సీబాన్ ట్రేడ్లో సుమారు 10% ఉంటే కంటైనరైజ్ అంటూ ఉంటారు కదా, ఆ ట్రేడ్లో 22% జరుపుతూ ఉంటుంది. హౌతీలు అటాక్ జరిగినప్పుడు హౌతీలు దాడి జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో మాట్లాడుకోవాలంటే ఒకసారి 2023 చివరిలో రెడ్ సీ అటాక్ గురించి మాట్లాడుకుంటే షిప్పింగ్ కంపెనీస్ అంటే సూయిజ్, బాబ్ అండ్ మందేబ్ని అవాయిడ్ చేసేసాయి. ఏం జరిగింది, ఆఫ్రికా చుట్టూ అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఉంటుంది, బోటమ్ ఆఫ్రికా బోటంలో మీరు చూస్తే కనుక అక్కడ ఉంటుంది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి. దీంతో ప్రయాణ దూరం పెరిగిపోయింది, ఫ్యూయల్ ఛార్జెస్, క్రూ, ఇన్సూరెన్స్, ఫ్రైట్ కాస్ట్ అన్నీ పెరిగిపోయాయి. 2024 ఫిబ్రవరి మధ్యాహ్న మిడిల్ ఆఫ్ ఫిబ్రవరి 2024 అప్పటికి 586 కంటైనర్ షిప్స్ సూయిజ్ రూట్ని వదిలేసి రీరూట్ అవ్వాల్సి వచ్చింది. సూయిజ్ మీదుగా వెళ్ళిన కంటైనర్స్ టనేజ్ 82% తగ్గిందనేది కొన్ని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఐ థింక్ UNCTAD చెప్తున్న గణాంకాలు ఇవి. ప్రస్తుతం 2027 ఆగస్టు నాటికి సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ కావచ్చు మరి క్షీణించిపోయింది. రోజుకి ఒక్క నౌక మాత్రమే వెళ్తూ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఇది ఎంత కీలకమనేది. సో మీరే మాట్లాడి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ యుద్ధం ఎటువంటి ప్రభావానికి దారితీసే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు? ఈ యుద్ధంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది, ఆ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు? ఈ కథనం మీరు కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒకసారి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.